నేను చెప్తూనే ఉన్నాను, మనలాంటి పేదోళ్ళు జమీందారులతో తలపడలేమే అని. ఇన్నావా? పోలీసుల్ని తీసుకొచ్చి మరీ ఎత్తుకో. దొరికిందా చెప్పు. ఆ అమ్మ చెప్పినట్టు ఈయన ఆగుంటే ఇప్పుడు ఈ అవమానం తప్పేది కదా. అయినా గంగ దొరక్కపోతే వాళ్ళింటో ఊడిగం చేస్తానని ఎందుకు శపథం చేసినావు గౌరీ? అవునక్క, నువ్వు ఆ ఇంట్లో పనిచేస్తే చూసి తట్టుకునే శక్తి మాకు లేదక్క. అందుకే గంగ మీద ఆశ వదులుకో. ఎందుకు ఆశ వదులుకోవాలి? వద్దు అనగానే వదులుకోవడానికి గంగ మట్టిగడ్డ కాదు, నా బిడ్డ. దాన్ని వదులుకోవడం అంటే నా ప్రాణం వదులుకోవడమే. అది కాదదినా. ఏది కాదు? ఏది కాదు? ఈ బైరమని చూసావుగా, నిన్నటి దాకా నా శత్రువు. నా బిడ్డ కనపడితే సంపాలనుకుంది. కానీ ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చి నా పక్కన ఎందుకు నిలబడింది? గంగ కోసం తను కూడా ఎందుకు పోరాడుతుంది? ఎందుకో తెలుసా? తను కూడా ఆడదు కాబట్టి, అమ్మ ప్రేమ తనకి తెలుసు కాబట్టి. గంగకి శత్రువైన భైరమ్మ అరే గంగ కోసం ఇంత పోరాడితే, నవమాసాలు మోసి గంగకి జన్మనిచ్చిన తల్లిని మరి నేనెంత పోరాడాలా? పోరాడతాను. ఆ జమీందారు నిజం చెప్పే వరకు, నా బిడ్డ నాకు దొరికే వరకు పోరాడుతూనే ఉంటాను. నిజమేనే, కానీ ఇలా ఎన్నాలని పోరాడతావు? సచ్చేదాకా, నా ఊపిరి ఆగేదాకా. నువ్విక్కడే ఉండి గంగను పట్టుకుంటే జమీందారు సగం ఆస్తి ఎత్తది. నువ్వు మాకు సిల్లి గవ్వివ్వవు. నిన్నిక్కడి నుంచి తీసుకుపోతా. నువ్విక్కడుంటే గంగను పట్టేస్తావు. అదే పట్టుకోలేకపోతే ఈ కొంపలో పని మనిషి అవుతావు. నాకు కావాల్సింది నువ్వు నాశనం అయిపోవటం. అందుకే నువ్విక్కడుండకూడదు. ఉన్న గంగ నీకు దొరకకూడదు. వద్దు దినా, మళ్ళీ జమీందారు ఇంటికి వెళ్తే మనల్ని పోలీసులకు పట్టెత్తుంది. ఉరిసిచ్చ పడినా పర్వాలేదు. వాళ్ళింటి ముందు ఎన్నాళ్ళుంటావు గౌరీ? ఏంది గౌరీ ఇట్టా కూర్చున్నావు? ఇన్నాళ్ళుగా ఊరి కోసం, దేశం కోసం, హీరోల కోసం నిరాహార దీక్ష చేసిన వాళ్ళని చూసుంటారు. చరిత్రలో మొదటిసారి కన్న కూతురు కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తల్లిని చూస్తారు. ఏంది? గంగ కోసం నిరాహార దీక్ష చేస్తావా? అవును, నా బిడ్డ నాకు దక్కే వరకు ఎన్నైనా, వానైనా, పొగలైనా, రాత్రైనా తిండి నిద్ర లేకుండా దీక్ష చేస్తాను. నా బాధ చూసి ఆ రాజేశ్వరి కరగకపోవచ్చు. దారిన పోయే ఒక్కరు కరిగినా నాకు అండగా నిలబడతారు. నాకు జరిగిన అన్యాయం చూసి నా పోరాటానికి అండగా నిలబడతారు. ఓసి, నీకెవరన్నా పిచ్చా? ఎప్పుడు దొరుకుతుందో తెలియని దానికోసం తిండి తిప్పలు మానతే చస్తావు. పర్వాలేదు, నా బిడ్డ లేకుండా బతుకుండే కంటే దానికోసం సావటమే నాకు చాలా సంతోషం. దానికోసం సావడానికి అదేమన్నా నీ సొంత కూతురా? వద్దు, నన్ను ఆపడానికి మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. అత్తమ్మని గౌరవం కూడా ఇయ్యను. అయ్యో, కూతురు కాని కూతురు కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. దేవుడా, ఇదే భారం. ఇదేటి పేరమ్మా, మనం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. చూద్దాం మాట మీద ఎంతసేపు నిలబడతాదో. నువ్వు ఏమైనా చెప్పొదినా, నాకు తెలిసి ఆ గంగ మన ఇంట్లోనే ఉందని అనుకుంటున్నాను. అవునక్క, లేదంటే
గౌరీ అంత ధైర్యంగా పోలీసులను ఎలా తీసుకొస్తుంది? అవును, ఫోన్లో ఫోటో కూడా చూపించిందంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నార్మయ్యండి. మనకు తెలియకుండా మన సపోర్ట్ లేకుండా గంగ ఎలా ఉంటుందే? ఏమన్నావమ్మా? అమ్మా, ఏమన్నావు? ఇంకొకసారి చెప్పు. మన మన సపోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది అన్నాను. కరెక్ట్. గంగ మన ఇంట్లో లేదు. కరెక్ట్ కరెక్ట్. ఉంది అంటే ఎవరో ఒకరి సపోర్ట్ ఉండే ఉంటుంది. అనవసరంగా ఐడియా ఇచ్చి చచ్చానే. నోటి దురద. కరెక్ట్. అంటే మన ఇంట్లోనే ఎవరు గంగకి సపోర్ట్ చేసి ఉంటారు. అసలు ఉంటే కదా సపోర్ట్ చేయడానికి. ఉంది. గంగ ఈ ఇంట్లోనే ఉంది. అంటే రాజేశ్వరి చూసేసిందా? ఉందని అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవమ్మా? గంగ ఫోటో, గంగ మన ఇంటి బయట మొక్కలకి నీళ్లు పోస్తుందంటే ఎవరో దాన్ని తెచ్చి మనకి తెలియకుండా రహస్యంగా దాచారనేగా. మనకు తెలియకుండా మన ఇంట్లో ఉంచారు అంటే నా పరువు తీయాలనేగా. నన్ను ఆ గూడెం వాళ్ళ ముందు దొంగగా నిలబెట్టాలనేగా. అలాంటిదే ఉండదమ్మా. ఉంది. ఎవరో నన్ను మోసం చేస్తున్నారు. పని గట్టుకుని నా పేరుని నాశనం చేస్తున్నారు. గంగని ఇంట్లో ఉంచింది నువ్వైనా ఆఖరికి నా కన్న తల్లైనా క్షమించను. నా కంటికి ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను. వాళ్లతో ఉన్న సంబంధాన్ని సమాధి చేస్తాను. అమ్మో, నువ్వింత కఠిన నిర్ణయం తీసుకుంటావని నేను ఊహించలేదు. అంత నా కర్మ కర్మ. మర్యాదగా మీ నోటితో మీరు నిజం చెప్తే క్షమిస్తాను. గంగని వాళ్ళ అమ్మకు అప్పగిస్తాను. గంగ ఇక్కడే ఉంది అని నేను తెలుసుకున్నానో గంగని ఇక్కడ ఉంచిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాను. చెప్పండి, నిజం చెప్తారా? శాశ్వతంగా నాకు దూరం అవుతారా? ఆలోచించుకోండి. అయ్యో అయ్యో, నిజం దాచి దూరం అయ్యే కంటే ఉన్నది చెప్పడమే బెటర్. అంటే అంటే అది అది గంగని నేనే తీసుకొచ్చానమ్మా. అనుకున్నాను ఇది నీ పని అని ముందే అనుకున్నాను. అసలు అది నీకు ఏమవుతుందని తీసుకొచ్చావమ్మా? ఒకవైపు నీ కూతురు అవమానాలు పడుతుంటే, సమాజంలో మనింటి పరువు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావమ్మా? అంటే నీకు నాకంటే ఆ గంగ ఎక్కువైపోయిందా? ఆ పరాయి దాని కోసం కన్న కూతురి పరువు మర్యాదలు పణంగా పెట్టావంటే ఆ గంగ నిన్ను ఎంత మార్చేసిందో అర్థమవుతోంది. నీలాంటి దాన్ని తల్లని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నీలాంటి దాని కడుపున పుట్టినందుకు సిగ్గుగా ఉంది. నిన్ను
చంపి పాపం మూటగట్టుకునే కంటే నేను చావడమే మంచిది. అయ్యో రాజేశ్వరి, అమ్మా అమ్మా రాజేశ్వరి, అమ్మా! రాజేశ్వరి, రాజేశ్వరి వద్దమ్మా, వద్దు, రాజేశ్వరి. వద్దు, వద్దు. రాజేశ్వరి! అమ్మా రాజేశ్వరి! అమ్మా ఏమైంది? ఎందుకలా అరిచావు? రాజేశ్వరి, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? ఏమైందమ్మా? ఆ, ఆ, హ, ఆ, నిజమేమోనని భయపడి చచ్చాను. అమ్మో, చచ్చిన నిజం చెప్పకూడదు. చెబితే నా కూతురు చస్తుంది. గుర్తుందిగా, సాధ్యమైనంత త్వరగా నిజం ఒప్పుకోండి, లేదంటే మీ ఇష్టం. విన్నారుగా? విన్నారుగా? గంగ గురించి తెలిస్తే చెప్పండి, లేదంటే పోతారు. ఆ, అమ్మో, గంగ ఇంట్లో ఉంటే మనకు కనపడాలి కదా. చూద్దాం, మెల్లగా బయటకు వస్తుంది. గంగా, అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నా కోసం నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతావా అమ్మమ్మ? అంటే రాజేశ్వర్ అన్న మాటలన్నీ వినేసావా? అవును, నన్ను ఇంటికి తెచ్చిన వాళ్ళని గంటెత్తానందిగా. దాని బొంద, నేను దొరికినప్పుడు కదా. ఏదో ఒక రోజు దొరుకుతావా అమ్మమ్మ? అప్పుడు నేను ఇంటి నుండి పంపించేస్తారు. దానికంటే నేను వెళ్ళిపోవడమే మంచిది. అవునమ్మమ్మ, నాకు లాగా నీకు కట్టెలు కొట్టడం రాదు, దుంపలేరటం రాదు, చెట్టుకి తేనె తీయలేవు. మరి ఎట్టా బతుకుతావమ్మమ్మ? అందుకే రాజేశ్వరమ్మకి నిజం తెలిసే లోపే నాన్న వెళ్ళిపోతాను, ఏడుకోపోయి బతుకుతాను. అంత మాట అనకమ్మా. నిన్నిక్కడికి తీసుకొచ్చింది తిరిగి పంపించడానికి కాదు, ఈ జమీందారు సామ్రాజ్యానికి వారసుల్ని చేయటానికి. ఏంది? బాబా, అదే రాజేశ్వరికి ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను. నువ్విక్కడే ఉండు. లేదు, నన్ను పోతాను. పోతే నేను చచ్చినంత ఓటే. అవునమ్మా, నిజంగా రాజేశ్వరి నిన్ను పొమ్మంటే నీతో పాటు నేను వచ్చేస్తా. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. అంతేకాని నిన్ను మాత్రం ఒంటరిగా పంపించను. నా కోసం నువ్వు కూడా బయటకు వచ్చేస్తావా? బయటకేంటి, నీకోసం ఎక్కడికైనా వస్తాను. నన్నేమవుతాను? ప్రేమిస్తున్నాను కదా, నా ప్రాణం అవుతావు నువ్వు. నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తాందమ్మమ్మ. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నా రాజేశ్వరి గుర్తుకొస్తోంది.
ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర పట్టట్లేదమ్మా. అవును, ఆ పాలెవరికి? అమ్మో, గంగ కోసం పాలు తీసుకెళ్తున్న విషయం మర్చిపోయి రాజేశ్వరి కంట్లో పడ్డానే. అయ్యో మాట్లాడవేంటమ్మా? పాలెవరి కోసం? అయ్యో నీకోసమేనమ్మా. నా కోసమా? నేనేం అడగలేదే. అడక్కపోయినా బాగా నీరసంగా ఉన్నావు తెచ్చానమ్మా. వద్దమ్మా, కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. అయ్యో, నాతో చెప్పుంటే టాబ్లెట్ తీసుకొచ్చేదాన్ని కదమ్మా. ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అమ్మమ్మ పాలు తెత్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి? అయ్యో అమ్మా, నువ్వు రాయడమేంటమ్మా? ఇలా ఇవ్వు, నేను రాసుకుంటాను. నా కూతురికి నేను రాస్తే తప్పేంటమ్మా? రాయి నువ్వు. అమ్మా వద్దంటున్నానా? నేను రాసుకుంటాను. చిన్నప్పుడు నీ కాళ్ళ నొప్పులంటే ఎన్నిసార్లు రాయలేదమ్మా? చిన్నప్పుడు కాబట్టి రాసావు, కానీ ఇప్పుడు నేను చిన్నదాన్ని కాదు కదా, అందుకే ఏదోలా ఉందమ్మా. పాపం జమీందారమ్మకి కాలు నొప్పులనుకుంటా. ముందు పిల్ల చెప్పింది విందు కదా. ఏమైంది మమ్మీ? సమయానికి వచ్చావు. మీ మమ్మీకి కాళ్ళు నొప్పులంట. ఈ ఆయింట్మెంట్ కాస్త రాయమ్మా, కాళ్ళు నొక్కు. నేనా? మనం జమీందార్స్. నోర్మై, దిగొచ్చింది పెద్ద జమీందారు. మీ అమ్మ జమీందారు కాదా? అయినా అమ్మ దగ్గర జమీందారేంటే? నోరు మూసుకుని రాయి. నేనెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను, కాపడం పెట్టాలి. అమ్మా అలాగే ఆయింట్మెంట్ చెల్లు, నేను రాసుకుంటాను. పర్వాలేదు మమ్మీ, నేను రాస్తానివ్వు. నా బంగారు తల్లి, నేనంటే ఎంత ప్రేమో. సరే రాయి. ఇప్పుడు నేను నీ కాలు పట్టుకోవాలా? మేం జమీందార్స్, చచ్చినా పట్టుకోను. పుల్లతో రాయడం కుదరట్లేదు. ఏ స్పూన్ చాకో తెచ్చి రాయాలి. పాపం మంగకి మందు రాయడం రావట్లేదు. మరి జమీందారమ్మకి కాళ్ళు నొప్పులు ఎలా తగ్గుతాయి? నానెళ్ళి రాస్తే అమ్మో ఎవరైనా చూస్తే ఎవరు చూడలే.
ఆహా, నీ చేత్తో రాస్తుంటే వెంటనే నొప్పి తగ్గిపోయింది మంగ. మందు మహిమో నీ చేతి మహిమో తెలియదు కానీ హాయిగా ఉంది.